వచ్చి పడిపోయాడు. నేను అయితే 2 అడుగుల మధ్యనే ఉండిపోయాను. అసలే లేగలేకపోతున్నాను అనమాట. ఇంకా బుర్రకాతను బడి తగిలేసింది గట్టిగాని. ఈయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలుతులేదు నాకు. చెవులు ఓరొచ్చేది గట్టిగాని. అసలు మాట వినిపించట్లే, కొళ్ళు చీకటి అయిపోయినాయి. అంతే బాబు ఇలాగే చనిపోయామంటే ఇద్దరు అనేసి అనుకుని ఎడుతుంటప్పుడు దొరబాబు గబగబా వచ్చి పాపం అక్క పడిపోయావు అక్క అని పాపం గబగబా వచ్చి లేక తీసాడు. లేక అక్క లెక్కలు పక్క అంటే లేకలేండ్ర బాబు అనేసి అంటే గబగబా పాపం 2 రెక్కలు చేతులు వేసి లేక తీసాడు. కానీ బోసుగాడు అయితే నేను గట్టిగా తగిలింది, ఏమైపోయింది పాపం ఎక్కకి చాలా గట్టిగా తగిలింది అని భయం వేసి రాలేకపోతున్నాడు. ఈ దొరబాబు లేక తీసి కూర్చోబెట్టినప్పటికి ఎవరో దారంటే వెళ్తున్నారు 3 పిల్లలు. వాళ్ళ గబగబా వచ్చారు. వచ్చి ఆంటీ ఎక్కడ తగిలిందంటే ఏడకండి అంటే ఏమవ్వలేదు అని చెప్తున్నారు. కానీ నాకైతే చెవులు ఓరొచ్చేయటం వల్ల తలకి గట్టిగా తగిలేయటం వల్ల నాకు అసలు ఏమి వినిపించట్లేదు. ఏమవ్వలేదంటే ఏడకండి అని పాప మాళ్ళే కాలు అవి తుడిసి బాబు కాలు చాలా వాసిపోయిందంటే ఇంకేం అవ్వలేదు, మీరు కంగారు పడకండి బాబు. మా పిల్లలు 3 కూడా ఎవరో తెలియదు దారంటే వెళ్ళేవాళ్ళు. అలాగే చాలాసేపు చూసారు. ఇంత లోపల ఈయన చూసినప్పటికి ఈయన ఏం పాపం పడిపోయాడు. గూడికి తగిలేసిన చట్ట అంతా చిరిగిపోయింది. నాకు కూడా చాలా గట్టిగా తగిలి అసలే ఆ యాక్సిడెంట్ అవునండి. మా పిల్లలకి ఇంటికాడ ఎవరో చెప్పారంట. ఏమవుందని అడిగేటప్పటికి అక్కడ ఎవరికి ఇద్దరికి యాక్సిడెంట్ అయింది, 2 చనిపోయారు, రోడ్డు మీద జరిగిన వాళ్ళు 2 అని చెప్పారంట. అంత గట్టిగా తగిలింది. కానీ దేవుడే కాసుగా పడ్డాడు. ఇంటికి వచ్చినప్పటికి పిల్లలు 3 కూడా దారంటే పొడుక్క ఏడుతూ వచ్చేసారు. అక్కడికి ఏమైందమ్మా అనేసి ఏంటంటే ఏం కాలేదమ్మా అని చెప్పినాం. కానీ వాళ్ళు ఎవరునో వినలేదు. అంత గట్టిగా తగిలింది. ఏంటంటే తలకాయకి తగిలింది, నాకైతే కాలుకి తగిలింది, పాప ఆయన కూడికి తగిలింది. దేవుడే కాసు కాపాడాడు. లేకపోతే ఇది నన్ను ఇద్దరము కూడా అలానే నేను కూడా చనిపోయి పిల్లలు దిక్కుమాలలో అయిపోతారు. ఎంత బాధలు తప్పించాడంటే దేవుడే కాసు కాపాడాడు. కానీ ఏంటంటే ఇంకా దెబ్బలు చిన్నవే తగిలినాయి. కానీ ఆ యాక్సిడెంట్కి అయితే ఎవరో బతకరంట. వెళ్ళి చూసిన వాళ్ళు కూడా అలాగే అన్నారు. డాక్టర్ కూడా అక్కడ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి, అక్కడ కూడా అలాగే అన్నారు కాలు గట్టిగా తగిలిందని. బావురం అన్నీ కూడా వచ్చాడు పాపం. అక్కడికి అమలాపురం హాస్పిటల్ కాడికి వచ్చాడు. దేవుడే కాసు కాపాడాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆమె చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే